నేను ఇంక వచ్చేసానండి మళ్ళీ మీ ముందుకి. ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి బయలుదేరుతున్నాము అందరము. సో ఇవాళ ఎలా రెడీ అయ్యాము, ఏమేమి పెట్టుకున్నాము, మొత్తం బ్యాగేజ్ అంతా మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము. మా అమ్మ వాళ్ళు మేము ఎదురెదురింట్లోనే ఉంటాము. సో అది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇదిగోండి మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇదిగోండి ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ ఇవాళ దసరా కూడాను. సో ఆల్మోస్ట్ పూజలు కూడా అన్నీ అయిపోయాయి. సో మమ్మీ అంతా రెడీ చేసేసింది. ఒకసారి మనం అదంతా చెక్ చేసుకుందాం. ఇదిగోండి పెళ్లి కొడుకు బిజీగా ఉన్నాడు సెల్ ఫోన్తోనూ ల్యాప్టాప్తోనూ. హాయ్. అందరూ ఒకసారి దేవుణ్ణి ప్రార్థించుకున్నామండి, వెళ్ళే పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చేయాలనేసి. మా మమ్మీ అండి, మా డాడీ ఏదో రెడీ చేసుకుంటున్నారు. అండ్ టెన్షన్ ఉంటుంది కదా డెఫినెట్గా, ఒక ఊరికి వెళ్తున్నాము అన్నీ రెడీ చేసుకోవాలి. సో ఆయన టెన్షన్లో ఆయన ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్కి వస్తే ఫుడ్ అండి. ఇప్పుడు మన కరోనా టైం కాబట్టి ఫుడ్ అంతా ఈ హోమ్ మేడ్ ఫుడ్. సో ఏమేమి ఐటమ్స్ చేసుకున్నాను అనేసి మొత్తం ఒకసారి చూపిస్తాను. చూడండి వివాహ భోజనం లాగే ఉంది కదా నిజంగానే. సో మేమేం వెరైటీస్ చేసుకున్నామంటే వైట్ రైస్, మా అత్తయ్య పులిహోర చేశారు బట్ అది ఆన్ ద వేలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి అమ్మ పొంగల్ చేసింది పండగ కాబట్టి, మా పిన్ని కేసరి చేసింది. ఇది నేను చేసిన పప్పు అండి. అండ్ మా పిన్ని స్పెషల్ చట్నీ చాలా బాగుంటుంది, ఎప్పుడు వెళ్ళినా ఇదే చట్నీ. నాకు అవన్నీ నచ్చుతాయి. అట్లనే ఫుల్ కామెడీస్ ఉంటాయి. యాక్చువల్గా మిస్ అవుతుంది ఏంటంటే అందరం 3 వెహికల్స్లో వెళ్తున్నామండి. సింగిల్ వెహికల్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఓకే, నో ప్రాబ్లం, అక్కడక్కడ ఆగి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ ఆ అప్డేట్స్ డెఫినెట్గా ఇస్తూ ఉంటాను నేను మీకు. ఇదిగోండి ఇది వచ్చేసి మా లగేజ్ కంప్లీట్గా నాది, మా హస్బెండ్ది, ఇంకా తర్వాత మా బాబుది. అండ్ ఇక్కడ అక్కడక్కడ మీకు ల్యాప్టాప్ బ్యాగ్స్, ఇదిగోండి ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ ఇలాంటి వైర్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే మాకు వర్కింగ్ అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పదు, ఇలాంటివి క్యారీ చేస్తూ ఉండాల్సిందే. సో వన్స్ ఫంక్షన్ అయిపోయేంత వరకు ఓకే, బట్ ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి వర్కింగ్ ఉంటుంది కాబట్టి సో ఇవి కూడా క్యారీ చేసుకొని వెళ్ళాల్సిందే. లెట్స్ ఎంజాయ్ ద ట్రిప్. అత్త కాలు కనిపించలేదు, వాడు ఒత్తుకొని మరి మాకు కూడా ఎవరైనా తీయండి. మా తమ్ముడు అసలే ఇంక ఇప్పుడు తప్ప మళ్ళీ మొక్కడు. ఇద్దరు ఒకటొకటే చలో. సో ఇది పరిస్థితి, ఫుల్ హడావిడిగా ఉంది. ఇదా మా లగేజ్ ఇదంతా, అందరి లగేజ్ అంత ఉంది మాది. ఓకే అడ్జస్ట్ అవుదాం చలో.
టైం ఇప్పుడు 11:48 అయింది. అంటే రావుకాలం అవన్నీ చూసుకొని దాని తర్వాత బయలుదేరుతున్నాం. సో అప్రాక్సిమేట్లీ 10 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి. సో ఇప్పుడు బయలుదేరితే నైట్ 9:30, 10 కంతా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ బంక్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని బయలుదేరాలి. సో ఇంకా మా హైవే ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అనమాట. సో అన్ని బండ్లు ఫుల్ చేయించుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంకా. ఫైనల్గా మేము ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాము. ఈ ఔటర్ రింగ్ రోడ్ టువర్డ్స్ విజయవాడ వెళ్తుంది. ఫ్రమ్ దేర్ వీ విల్ టేక్ ఏ రూట్ టువర్డ్స్ నెల్లూరు. సో మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ ఇది. యా, సో మేము ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకున్నాం కాబట్టి సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ఫాస్ట్ ట్యాగ్ లేన్. ఫాస్ట్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. టోల్ గేట్. సో ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళ ఉపయోగం ఏంటో చూద్దాం ఇప్పుడు. అది అంతే సింపుల్. నాట్ ఈవెన్ పే కూడా చేయక్కర్లేదు, జస్ట్ స్కాన్ చేసుకొని వెళ్ళిపోద్ది, అంతే సింపుల్. నాగ్పూర్ వరంగల్ హైవే ఎక్కుతున్నామండి. ఇది పోతే ముంబై, బెంగళూరు, నాగ్పూర్, వరంగల్. నాగ్పూర్ వరంగల్. సో జర్నీలో అప్పుడు ఏదో అయినట్టుంది కాదు. ఈసారి దాటి ఇప్పుడు విజయవాడ రూట్లో సూర్యాపేట వస్తుందా? సూర్యాపేట తగలదమ్మా. సూర్యాపేట కన్నా ముందే వేరే నార్కెట్పల్లి వస్తుంది, అక్కడ రైట్ టర్న్ అవ్వాలి. ఓకే.
మాడిన మొహాలు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది, భోజనాలు కూడా చేస్తాం, ఇంకా రిటర్న్ జర్నీలో ఉన్నాము. ఇంకా బార్డర్ కూడా క్రాస్ చేయలేదండి, ఇంకా చాలా టైం పట్టేలాగా ఉంది. 1.5 hours టైం పడుతుంది. బార్డర్ దాటిన తర్వాత రిటర్న్ ఒక 2 hours రీచ్ అయిపోతాం. చేరుకున్నాము. పిడుగురాళ్ళ జంక్షన్కి దగ్గరలో ఉన్నాం. సో అక్కడ కాసేపు బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఎదురుగా 2 బరుగులు వచ్చినాయి. మా మామ చెప్తున్నాడు ఇవి బరగొడ్లు అంటే చూడండి ఒకసారి. 2 అన్నాడు కానీ ఇక్కడ 3 ఉన్నాయి. లెక్కలు కొంచెం వీక్ మా మామ. ఆయన కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. ముందుగా వస్తున్నాయి. ముందు ఎన్ని ఉన్నాయి చెప్పట్లే, చూసారా? తెలివిగా తప్పించుకుంటున్నాడు. ముందు 4 ఉన్నాయి. 5 ఉండాలి ఇప్పుడు. 5 ఉన్నాయి. నేను మరి కిలోమీటర్ వీక్ ఉన్నట్లున్నాను. అందుకే రాజు తెలివి అసలు ఏం మారడట్లేదు. ఏం చెప్తే ఏం కూడా వస్తుందని. పోయి ఒకసారి చూడండి సీనరీ ఎట్లా ఉంది. ఇంకొకటి చూపిస్తా మీకు, కనిపిస్తుందా మామ? చందమామ. అసలు ఏమన్నా ఉన్నాయి అసలు సీనరీస్. సో రైల్వే గేట్ పడింది, ఇప్పుడే ఓపెన్ చేశారు, బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేము నెల్లూరుకి ఒక 15-20 కిలోమీటర్ల దగ్గరలో ఉండే రావూరు అనే ఒక చిన్న పల్లెకి వచ్చేసాము నైట్ స్టే చేయడానికి. సో మా రిలేటివ్స్ ఉంటారు ఇక్కడ. ఈ పల్లె ఎంత అందంగా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. రియల్లీ సూపర్గా ఉంటుంది అసలు ప్లేస్ అయితే. నేను మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. కేవలం 3 కిలోమీటర్స్ దూరంలోనే బీచ్ ఉంది, అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. హలో ఫ్రెండ్స్, ఇది మా కొత్త ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.